నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరుకు 2 పూటల మంచినీరు సరఫరా అయ్యేలా చూస్తాం. పురపాలక కార్యాలయంలో సమావేశ మందిరం ప్రారంభం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. మనుబోలు చెర్లోపల్లి మార్గంలో త్వరలో ROR వంతెన పనులు. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో భూములు కోల్పోయిన వారికి నగదు చెక్కులు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. విజయవాడలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పొరవీధుల్లో కలిగి తిరిగిన అమ్మవార్లు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో వైభవంగా అమ్మవార్ల గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. అన్ని వసతులతో పురపాలక సమావేశ మందిరం ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా పట్టణంలో ₹1 కోటి నిధులతో సీసీ రోడ్లు, కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో సమావేశ మందిరాన్ని ఆయన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి ప్రారంభించారు. స్థానిక పురపాలక కార్యాలయం మొదటి అంతస్తులో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం మరియు ఇంజనీరింగ్ విభాగం గదిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కలిసి ప్రారంభించారు. ఇందులో భాగంగానే పారిశుద్ధ్య కార్మికులకు వారు బహుమతులు అందజేశారు. అలాగే ఆసుపత్రి రోడ్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు చైర్మన్ గదిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా సమావేశ మందిరం నిర్మించడం సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే పట్టణంలో 2 పూట్ల మంచినీరు సరఫరా అయ్యేలా చూస్తామని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచి చైర్మన్ ఎంపిక చేస్తామని వెల్లడించారు. ₹1 కోటికి పైగా నిధులతో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామని, త్వరలో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. అలాగే ఇంత త్వరగా ఈ యొక్క బిల్డింగ్ పూర్తి అయిందంటే దీనికి చొరవ తీసుకుంది మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మా నాయకుడు కిరణ్ గారు అని చెప్పి చెప్తున్నా. ఆయనే మొత్తం తొందరగా చేయాలనే ఉద్దేశంతో నేను బ్రహ్మాండంగా చేశాను. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా హయాంలో గతంలో కూడా మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ని నేను ఏర్పాటు చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా 2వ వచ్చిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఛాంబర్ని ఇక్కడ మా సర్పంచ్ దగ్గర ఆధ్వర్యంలో ప్రారంభించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదైనప్పటికీ ఈరోజు మా కమిషన్ గారు వచ్చినప్పటికీ కూడా పురపాలక సంఘంలో బ్రహ్మాండంగా ఒక్కడే. ఎందుకంటే బాగా కమిషన్ ఏంటంటే ఇక్కడ అధికారులు ఎక్కువ మంది లేరు. అయినప్పటికీ మా కమిషనర్ గారు ఒక్కరే కష్టపడి ప్రతి విషయంలో మా సబ్ కలెక్టర్ గారితో సంప్రదించి సార్ ఇచ్చేద్దాం అని చెప్పి ఆయన ఒప్పించి అన్ని విషయాల్లో చొరవ చూపించినందుకు మా కమిషనర్ గారిని మా పూర్తిగా అభినందిస్తున్నాం. గూడూరు పట్టణంలో దాదాపు ₹1,04,10,000 సంబంధించినటువంటి సీసీ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా హాస్పిటల్ రోడ్లో చేస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం దాదాపు ₹5 కోట్లకి ఇచ్చాం వర్క్స్, కానీ కొన్ని వర్క్స్ చేయలేదు. అవి కూడా మళ్ళీ రిటైర్లో పెట్టాం. అట్లాగే గతంలో చెప్పిన విధంగా ఈ యొక్క మున్సిపాలిటీలో 2 కోట్లు నిలుస్తామని చెప్పి చెప్పాం. అట్లాగే ఇప్పుడు దాకా కూడా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, సమావేశ మందిరం మరియు ఇంజనీరింగ్ గది ఏర్పాటుతో ప్రజలకు, అధికారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. ఈ
జరిగింది. చాలా సంతోషం. ఈ కార్పొరేషన్ ఆఫీస్కి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద మీటింగ్ హాల్ వచ్చింది. ఈ మీటింగ్ హాల్ తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక రూమ్, తర్వాత చైర్మన్ గారికి ఒక రూమ్ వచ్చింది. సో ఇప్పుడు కంజెస్టెడ్గా కమిషనర్ గారు చెప్పారు, అలా పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఈ హోల్ వస్తే, ఈ రూమ్ వస్తే వాళ్ళకి ఈ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అన్ని స్టాఫ్కి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత రాబోయే టైంలో ఇక్కడ ఈ కార్పొరేషన్ మీటింగ్కి కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ చాలా ఉపయోగం అవుతుంది. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్, నాయకులు బిల్లు చెంచురామయ్య, పులిని శ్రీనివాసులు, రహీం, మట్టన్ శ్రావణి, కల్పన తదితరులు పాల్గొన్నారు. మనబోలు చెర్లోపల్లి మార్గంలో నిర్మించే ROR వంతెన కోసం 4 ఎకరాల 4 సెంట్ల భూమిని సేకరించామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద భూములు కోల్పోయిన వారికి పరిహారం చెక్కులు ఆయన చేతుల మీదుగా అందజేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద భూమి కోల్పోయిన వారికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా 1,15,67,000 రూపాయల నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మనుబోలు చెర్లోపల్లి మార్గంలో ROR వంతెన నిర్మించడం జరుగుతుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 2,500 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు తీయించామని తెలిపారు. త్వరలోనే వారందరికీ రేషన్ కార్డులు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం వాహన మిత్ర కింద 10,000 రూపాయలు అందజేస్తే కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వాహన మిత్ర అందేలా చూస్తామన్నారు. ఈ దక్షిణ మధ్య రైల్వే గూడూరు మనబోలు మధ్య ఓవర్ బ్రిడ్జ్ కోసం దాదాపు ఒక 4 acres 4 cents 4 ఎకరాల 4 సెంట్లు అక్వైర్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. నామ్స్ ప్రకారం 1,15,67,000 1,15,67,345 రూపాయలు 4 ఎకరాల 4 సెంట్లకి చెక్కులు అందించాం. ఇప్పుడు 13 మంది లబ్ధిదారులు. అట్లే మడమనూరులో కొన్ని పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం జరిగింది. మనకేంటంటే ప్రధానంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక గిరిజన బిడ్డ వచ్చాడు, గిరిజనుడు వచ్చాడు, ఏం చెప్తున్నాడు, నాకు ఆధార్ కార్డు లేదయ్యా, రేషన్ కార్డు లేదయ్యా అంటున్నాడు. దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాము. మోర్ దెన్ 2,500 2,500 కుటుంబాలకి ఆధార్ కార్డులు ఇప్పించాము. వాళ్ళకి రేషన్ ఏం లేకపోతే చూడమన్నాము. వాళ్ళ స్కూల్ వసతుల గురించి చూడమన్నాము. ఇప్పుడు అంకుపల్లిలో సపరేట్ బిల్డింగ్ నేనే రెంట్కి ఇచ్చేసేసి వాళ్ళకి టీచర్ని తీసుకుపోయి ఖాళీగా కూర్చున్న టీచర్ని వాళ్ళ గిరిజన వాళ్ళు పెట్టాము. ఇప్పుడు ఆడ పైనాంపురం దేవరదిప్ప గిరిజన కాలనీ నుంచి సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఒక వ్యాన్ అరేంజ్ చేసాం. 25 మంది బిడ్డలు నడిచి పోతున్నారు హై స్కూల్కి. వ్యాన్లు తీసుకుపోయి వదిలేటట్టు చేశాము. చలివేంద్రకి అదాని కృష్ణపట్నం పోర్టు వాళ్ళు ఒక దాదాపు 27 మంది గిరిజన బిడ్డలకి వెహికల్ అరేంజ్ చేస్తున్నారు. నేనేమంటానంటే ప్రధానంగా అందరి మందు ఉండే బాధ్యత ఫస్ట్ గిరిజనులు, తర్వాత ఎస్సీలు, బీసీలు ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోవాలా. ఆ ఆధార్ కార్డులు ఇంకా పెండింగ్ ఉంటే అవి క్లియర్ చేసేసేయాలా. ఏ పరిస్థితుల్లో టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ఎస్టీ కమ్యూనిటీ. ఎందుకంటే పేదోళ్ళు, అమాయకులు, మంచోళ్ళు, వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్ను రామకృష్ణయ్య, గాలి రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, మహేంద్ర, శివలక్ష్మి, నూనె లక్ష్మయ్య, దండి చంద్రశేఖర్ రెడ్డి, వింతోటి భాస్కర్ రెడ్డి, తెక్కవరపు శ్రీధర్ రెడ్డి, మురళీ నాయుడు, అమీర్ బాషా, బండికట్టు రవీంద్ర, జనసేన నాయకులు మహేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, రాష్ట్ర ప్రజలు కూడా హర్షించారని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాలైన ప్రకాశం జిల్లా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఐ తరపున ఆయన డిమాండ్ చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి దశలో ఆ రోజు
పోలవరం ప్రాజెక్టుకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రజలందరూ కూడా హర్షించారు. పోలవరం సోమవారం అంటూ కూడా ఆయన ఒక నినాదాన్ని కూడా ప్రజల్లో తీసుకుపోయారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న రైతాంగానికి, తర్వాత ఇతర ప్రజానీకానికి కూడా బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చూపించారు. మరి ఇవాళ మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పోలవరం గురించి మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిస్తే దాని గురించి మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. ఇవాళ పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరని పరిస్థితి దానికి వచ్చింది. అదేవిధంగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు, వాటి గురించి ఏమాత్రం మాట్లాడరు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడరు. కర్నూలు జిల్లాలో అత్యంత కరువు పీడిత ప్రాంతము, వలసలు జరుగుతున్న ప్రాంతము, ఆ ప్రాంత ప్రాజెక్టుల గురించి ఏమాత్రం కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. ఇవాళ కొత్తగా పోలవరం బనకచెర్ల అని చెప్పి దాని చుట్టూ తిప్పారు. దాంతోనే రాయలసీమ అంతా సస్యశ్యామలం అవుతుంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు పోలవరం బనకచెర్ల కాదు, పోలవరం సోమశిల వరకు ఉంటుంది, తర్వాత ఇంకొక దాని అలైన్మెంట్ మారుస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఏమంటే ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. అవి కేంద్ర నిధులైనా రాష్ట్ర నిధులైనా సరే నిధులకు పరిమితి అంటూ ఉంటుంది. కాబట్టి అసలు ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు ఏం తీసుకుంటున్నామని చెప్పకుండా మీరు 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మీ నినాదాన్ని మారుస్తూ ఉన్నారు. మీ ప్రయారిటీస్ మారిపోతూ ఉన్నాయి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ప్రజల గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారా? కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలి. అందుకు గాను ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై, గోదావరి కృష్ణా నదుల అనుసంధానంపై గూడూరు పట్టణంలోని సొసైటీలో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాల దేవాలయంలో విజయదశమి సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. దీపపు కాంతుల బాణాసంచ వెలుగులతో గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో సాగింది. తెనాలి బ్యాండ్ కోలాటం, మహిషాసుర మధ్యన వేషధానులు ప్రత్యేకంగా నిలిచాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మదివెలిగే ఓం శక్తి మహామాత జయమాత ఉదయాద్రి శ్రీకాళి ఉజ్జయిని మాంకాళి కొల్లూరు మూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం అభయాంబిక మధురలోన మీనాక్షి కాంచీపురి కామాక్షి కాశీ విశాలాక్షి తిరుపతిలో గంగమ్మ విజయవాడ దుర్గమ్మ శృంగేరి శారదాంబ జగమేలి కమలాంబిక నాగాంబ యోగాంబ లలితాంబ జగదాంబ బాలాంబ నీలాంబ కనకాంబ శైలాంబ శివకాళి నవకాళి ఘనశూలి శుభనీలి శ్రీదేవి భూదేవి జయదేవి శివదేవి ఓంకారి ఐంకారి హ్రీంకారి శ్రీంకారి క్లీంకారి సౌకారి సాకారి నిరాకారి నా తల్లి నీవేనమ్మా వసుధా నీ దివ్య మహిమేనమ్మా రామన గూడెంబలువల తల్లి తల్లి కొల్లేరు పెద్దింట్ల తల్లి పిఠాపురం పురుహూతి కలంకలోన శంకరి మరడిలోన మరుడేశ్వరి కాశ్మీరున సరస్వతి గయలో మంగళ గౌరి ప్రయాగలో మాధవేశ్వరి సంతోష మొసగేటి సంతోషి మాత పాండువలో శృంఖలాంబ కౌంచనగిరి చాముండి జన్నవాడ కామాక్షి నా తల్లి రావే జ్వాలాపురి వైష్ణవి కొల్హాపురి మహాలక్ష్మి కైలాసం పార్వతి మైసూరు చాముండి ఆలక్కూర్ జోగులాంబ మహారు ఏకవీర ఓడ్యానం గిరిజాంబ ద్రాక్షారం మాణిక్యాంబ విజయనగర పైడి తల్లి కాళహస్తి జ్ఞానాంబ భీమవరంలోనున్న మా ఊళ్ళ అమ్మ పెంటపాడు పెంటమ్మ వరిగేడు దానమ్మ తాళ్ళపూడమ్మ సోమాల అమ్మ శ్రీశక్తి జయశక్తి శివశక్తి నవశక్తి భవశక్తి హరిశక్తి భైరవి శాంభవి జంబుకేశ్వర మందు అఖిలాండ ఈశ్వరి భక్తిన దయ్యాన్ని వదిలించరావే ఓం శక్తి మరి వెలిగే ఓం శక్తి ఓం శక్తి మమగాతే ఓం శక్తి రాశక్తి 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 అపార రాశక్తి భక్తులను కాచేటి కన్యాకుమారి తాడేపల్లి గూడెం బులుసూల అమ్మ నిడదమూలలోనున్న కోట సత్యమ్మ ఉప్పపాడులోని ముత్యాలమ్మ నీవే రాయగడ వెలసిన మధ్య గౌరమ్మ
కొచ్చిన తిరుపతి నున్న కుంకుళ్ళ తల్లి గూడూరులోని హైస్కూల్ రోడ్ లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గ్రామోత్సవం గురువారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్, తప్పెట్లు, విశేష వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. యువకులు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. शाम्भवी चन्द्रमौळि रमला अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संदायिनी वाणी पल्लव पाणि वेणु मुरली गानप्रिया लोलिनी कल्याणी उडुराजबिम्बवदना धूम्राक्षसंहारिणी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी గూడూరులోని గడియార స్తంభం ప్రాంతంలో వెలుస్తున్న శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన డిస్కో లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భేతాళ నృత్యాలు, తప్పెట్లు, తీన్మార్ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్ భక్తులను ఆకట్టుకున్నాయి. स्वागतं समर्पयामि योगे योगे नमस्कारं वादे वादे वामहेता सकल भवनस्लागनि योगवेयम् గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక వద్ద వెలసిన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. వేషధారణలు, తెనాలి బ్యాండ్, తప్పెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరులోని వాలయానందపురంలో వెలసిన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవాలయంలో దసరా వేడుకలు ముగింపు సందర్భంగా అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తెనాలి బ్యాండ్ తప్పెట్ల నడుమ గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हुङ्कृति मातृनिराकृति धूम्रविलोचनि धूम्रसिखे समरविशोणित बीजसमुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भनि शुम्भ महाहव दर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि भोसतमखि खण्डित कुण्डलि तुण्डित मुण्ड गजाधिपते रिपु गज गण्ड विदा గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజున అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ సత్కరించారు. అనంతరం గ్రామోత్సవం పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
లేదయా స్వామి సుఖము లేదయా నన్ను తిరునామము నల్లని నీ మోముపై గూడూరు రెండవ పట్ట పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లిలో కొలువైన శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 మనుబోలులో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వేమూరు శ్రీనివాసురెడ్డి సుజన దంపతులు వ్యవహరించారు. श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौशलेन्द्राय मेघश्चामोते पुंसान् मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम अतिप्रास वन्यवो जाग्रवां रसमिन्दे ఉంటాయి ఉండవు అది గూడూరు మండలంలోని గోగినేనపురంలో వెలసిన శ్రీ ముత్తమ్మారి అమ్మన్ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కళ్యాణ్ అశోక్ కుమార్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయదాతలుగా బండి అఖిల్ చంద్రశేఖర్ నాయుడు, మురళీ నాయుడు మృతులా వ్యవహరించారు. రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మధుసూదన గామిని ధాన్య లక్ష్మి సదపాలయ మాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరుకు 2 పూటల మంచినీరు సరఫరా అయ్యేలా చూస్తాం. పురపాలక కార్యాలయంలో సమావేశ మందిరం ప్రారంభం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. మనుబోలు చెర్లోపల్లి మార్గంలో త్వరలో ROR వంతెన పనులు. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో భూములు కోల్పోయిన వారికి నగదు చెక్కులు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. విజయవాడలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పొరవీధుల్లో కలిగి తిరిగిన అమ్మవార్లు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో వైభవంగా అమ్మవార్ల గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.